Evening to all. Happy evening. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఈవినింగ్ సార్. Okay. జన్మనిచ్చినట్టి జనకీ జనకునకు జ్ఞానమిచ్చు గురుల కాంతలకును రక్షసేయునట్టి రమ్యదేవతలకు వందనములు చేయు వాంఛతీరా. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి విద్యాబుద్ధులు నేర్పి ఇంతవాడిని చేసిన గురువులకు నన్ను క్రమమార్గంలో నడిపించే నా శ్రేయోభిలాషులకు మిత్రులకు అలాగే ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వరరావు గారికి, ఈ రీజియన్ 6 ప్రెసిడెంట్ కదం కృష్ణమూర్తి గారికి, ప్రతి అడుగులో చేయూతనిస్తున్న నండూరు సుబ్బారావు గారికి, రీజియన్ 13 ప్రెసిడెంట్ ఏఎన్ఆర్ గారికి నమస్సుమాంజలి. ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ డాక్టర్ ప్రవీణ్ కలపాల్ గారికి, కో ఇన్ఛార్జ్ కదం దాత్రి గారికి, ఇంకా మెంటర్స్కి, నన్ను పరిచయం చేసిన అశోక్ గారికి అందరికీ నమస్సు. ఈరోజు టాపిక్ ఏముంది సార్? ఈరోజు టాపిక్ ఏంటి సార్? ప్రిపరేషన్ ఇస్ ద కీ. ఎస్. ఏం ప్రిపరేషన్ అండి? స్టేజ్ మీద ఏం మాట్లాడాలి, ఎలా, దాని గురించి ప్రిపరేషన్. ఎస్. కంటెంట్ ప్రిపరేషన్. కంటెంట్ ప్రిపరేషన్ అంటే మనం ఏం మాట్లాడాలనుకున్నామో దాని గురించి తయారు చేసుకునేది కంటెంట్ ప్రిపరేషన్. అది మనకొక కీ. ఓకేనండి. ఈ కంటెంట్ ప్రిపరేషన్ అనేది మన పర్సనల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే ప్రేక్షకులకి మనకి మధ్యలో ఉండే ఏదైతే కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుందో, అంటే మీకు నాకు మధ్యలో జరిగే, ఇప్పుడు నేను స్పీకర్గా ఉన్నాను కాబట్టి, ట్రైనర్గా ఉన్నాను కాబట్టి, నేను మీతో పార్టిసిపెంట్స్తో చేసే కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, ఈ కమ్యూనికేషన్ చాలా కమ్యూనికేషన్లో చాలా ముఖ్యమైన అంశాలు ఒక 3 ఉన్నాయి. ఆ 3 ఈ కంటెంట్ ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యమైనది. అంటే మనం స్పీకర్లుగా కానీ ట్రైనర్లుగా కానీ మంచి పేరు పొందాలంటే మనకి చాలా కంటెంట్ అనేది చాలా ముఖ్యం. అవునంటారా కాదంటారా? ఎస్ సార్. ఎస్. ఓకే. మీకు అందరికీ ఏబిసిడీలు వచ్చండి? ఎస్ సార్. ఏబిసిడీలు ఎన్నండి? 26. ఎస్. ఓకే, గుడ్. 4 అని చెప్పలేదు, నాలాగా నేనైతే 4 అని చెప్పాను. ఓకే. మీకు ఇప్పుడు ఏబిసిడీలు మీ దగ్గర పుస్తకము పెన్ను రెడీగా ఉన్నాయి కదండి, సిద్ధంగా? ఏబిసిడీలు మొత్తం 26 అని చెప్పారు కాబట్టి ఆ 26 అక్షరాలని 3 వరుసల్లో రాయండి. ఎందుకు రాయమన్నానో తర్వాత చెప్తాను. దాని కింద ఏబిసిడీలతో పాటు 1, 2 వస్తే కనుక ఆ ఏబిసిడీల కింద 1, 2 కూడా పూర్తి చేసేయండి. నెమ్మదిగా రాసుకుంటున్నాండి, మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. దాని ఎందుకు అనేది చివరికి చెప్తాను. మీరందరూ ఇప్పుడు దాదాపు 12 మంది దాకా ఉన్నారు. ఓకే, గుడ్. సినిమాలు చూస్తూ ఉంటారండి అందరూ? ఎస్. ఒక సినిమాని మంచి సినిమా అని ఎప్పుడు అంటారు? మనకు అందులో సబ్జెక్ట్ నచ్చినప్పుడు. ఓకే, సబ్జెక్ట్. ఇంకా నెక్స్ట్ సక్సెస్ఫుల్ ఎండింగ్ సార్. సక్సెస్ఫుల్ ఎండింగ్. ఇంకా నవరసాలు కనిపించినప్పుడు సార్ సినిమాలో నవరసాలు. ఓకే, నవరసాలు లేని సినిమాలే వస్తున్నాయండి ఇప్పుడంతా. ఓకే, స్టోరీ టెల్లింగ్. ఓకే, ఇంకా మోరల్స్. కుటుంబ సమేతంగా చూడదగ్గది అయితే. ఓకే, యాక్టింగ్ బాగుండాలి. కుటుంబ సమేతంగా చూడదగ్గది సార్. ఓకే, అయితే మీరు లెక్క సినిమాలు చూడటం మానేసినట్టు ఉన్నప్పుడు ఇంట్రెస్టింగ్ గా చూస్తారు సార్. ఓకే, ఇంకా అంటే ఒకే కథ అంటే ముందు కావాల్సింది కథ, కథనం ఎలా చెప్పాడు, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, అలాగే కెమెరా పనితనం, దర్శకత్వం, ఇలా కలిపి మొత్తం 24 క్రాఫ్ట్స్ కలిసి పనిచేస్తేనే అది మంచి సినిమా అవుతుంది. అవునా కాదా? విన్నారు కదా, 24 క్రాఫ్ట్స్ పనిచేస్తేనే, 24 క్రాఫ్ట్స్ పనిచేస్తేనే ఒక సినిమా పూర్తవుతుంది. ఆ సినిమా పూర్తి అవ్వాలంటే, అది మంచిగా కావాలంటే 24 క్రాఫ్ట్స్ సక్రమంగా కలిసి పనిచేస్తేనే అది మంచి సినిమా అవుతుంది. అవునంటారు కాదంటారు? ఇక్కడ మనం పబ్లిక్ స్పీకింగ్, ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎందుకు మాట్లాడుతున్నాం ఈ అంశాలు అంటే, మనం ఈ పబ్లిక్ స్పీకింగ్లో ఆ 24 క్రాఫ్ట్స్ పని కూడా మనమే చేసుకోవాలి. అలా అంటే మనమే చేసుకునేటట్టయితేనే మనం మంచి స్పీకర్గా కానీ మంచి ట్రైనర్గా కానీ గుర్తింపు పొందుతాం. ఓకే, స్పీకింగ్, పబ్లిక్ స్పీకింగ్ రెండిట్లోనూ స్పీకింగ్ ఉందని చెప్పద్దు. స్పీకింగ్కి పబ్లిక్ స్పీకింగ్కి తేడా ఏమన్నా ఉందా? ఒకళ్ళొకళ్ళు చెప్పండి. స్పీకింగ్ అంటే ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడం సార్. ఓకే. పబ్లిక్ స్పీకింగ్ అంటే అందరూ
వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మన ఉచ్చారణే కాదు, ఎవరిని నొప్పించకుండా మాట్లాడాలి మళ్ళీ అట్లా. ఓకే, ఇంకా ఎవరైనా? స్పీకింగ్ అంటే జనరల్ గా మనం వాడుక భాషను మనం మాట్లాడేది ఇప్పుడు నేను చేసేది స్పీకింగ్ ఓకే, 1-to-1. అదే ఒక 10 మంది 20 మందిలో మాట్లాడితే పబ్లిక్ స్పీకింగ్ అంటారు. ఒక స్పీచ్ గానీ ఏదైనా ఇచ్చేటప్పుడు దాన్ని పబ్లిక్ స్పీకింగ్ అంటారు. ఓకే. స్పీకింగ్ అంటే 10 మందిలో మాట్లాడటం, 10 మందిలో మాట్లాడటం, 10 మందితో మాట్లాడటం, 10 మందితో మాట్లాడటం. అంటే మన చుట్టుపక్కల ఉన్న వారితో మామూలుగా మాట్లాడే భాష ఏదైతే ఉందో ఆ మామూలు భాషతో 10 మందితో మాట్లాడటాన్ని స్పీకింగ్ అంటారు. అదే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే 10 మందిలో మాట్లాడటం, అంటే ఒక అడుగు వెనక్కి వేసి ఒక అడుగు ఎత్తున్న వేదిక మీద నుంచి మాట్లాడటం ఏదైతే ఉందో దాన్ని పబ్లిక్ స్పీకింగ్ అంటారు. అది ఎఫెక్టివ్గా ఎలా మార్చుకోవాలనే విషయాన్ని మనం ఫ్యూచర్ కోర్సులో మనం మిగతా సబ్జెక్ట్స్లో చెప్పుకుందాం. ఇంకొక గ్రాంధికంగా చెప్పుకోవాలంటే, అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే, ఇంకా పరిభాషలో చెప్పుకోవాలి, సాధారణ పరిభాషలో చెప్పుకోవాలంటే స్పీకింగ్ అంటే గాలి పీల్చుకోవటం. స్పీకింగ్ అంటే గాలి పీల్చుకోవడం. అదే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ప్రాణాయామం చేయటం. అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఒక క్రమ పద్ధతిలో గురుముఖత నేర్చుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, అదే కదా. అంటే ప్రాణాయామం అనేది ఒక క్రమ పద్ధతిలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలని క్రమంగా చేస్తాం. అదే గాలి పీల్చుకోవటం అనేది సాధారణం. స్పీకింగ్ అంటే గాలి పీల్చుకోవటం కాబట్టి మామూలుగా గాలి పీల్చుకుంటాం, రోజు మనం గాలి పీల్చుకుంటాం. ప్రాణాయామం అనేది ప్రత్యేక పరిస్థితుల్లోనూ ఒక గురుముఖత ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ స్పీకింగ్ అనేది గాలి పీల్చుకోవటం, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనేది ప్రాణాయామం చేయటం. అందుకోసమే మనం పబ్లిక్ స్పీకర్ కావాలంటే తప్పనిసరిగా మనకు ఒక మంచి మార్గదర్శి అవసరం. అలాగే మంచి కంటెంట్ కూడా అవసరం. మంచి కంటెంట్ని తయారు చేసుకోవటం కూడా అంతే అవసరం. అవునంటారా కాదంటారా? ఎస్, ఓకే. స్పీకింగ్ అనేది 10 మందితో మాట్లాడటం, స్పీచ్ అనేది 10 మందిలో మాట్లాడటం. ఈ రెండింటికి ప్రాథమికంగా వ్యత్యాసం ఏముంటుందంటే, మామూలుగా మాట్లాడేటప్పుడు నిర్మాణాత్మకంగా మాట్లాడాల్సిన పని లేదు, మామూలుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ప్రసంగం మాత్రం, అంటే స్పీచ్ మాత్రం నిర్మాణాత్మకంగా ఉంటుంది. పదాలని మనం ఖచ్చితంగా ఉపయోగించాలి. సాదాసీదాగా చెప్పాలంటే మనం మామూలు విషయాలు ఏదన్నా మామూలుగా మాట్లాడుతున్నప్పుడు మనకు 200 పైగా పదాలు వాడటం అవసరం అవుతుంది. కానీ మనం ప్రసంగంలో మాట్లాడేటప్పుడు మాత్రం ప్రభావవంతమైన పద్ధతిలో 100 పదాల్లో మాత్రమే తెలియజేయాల్సి వస్తుంది. కాబట్టి దీనికోసం ఆ 200 పదాల నుంచి 100 పదాలకి తయారు చేసుకోవటం, కంటెంట్ని తయారు చేసుకోవటం అనేది తప్పనిసరి. ఇవి ఎప్పుడు వస్తుంది అంటే, మీరు మీ పదాలు ఏవైతే ఉన్నాయో, మాట్లాడదాం అనుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్ని ఒక కాగితం మీద ఉంచినప్పుడు మాత్రమే, మీరు ఒక కాగితం మీద పెట్టినప్పుడు మాత్రమే ఆ పాయింట్లను చక్కగా సమర్థవంతంగా ఎదుటివారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలుగుతారు. స్పీకర్కి కంటెంట్ అనేది ఏదైతే ఉందో అది కంటెంట్ చాలా అవసరం. ఎందుకంటే ఇది మనం చేయబోయే ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగానికి వెన్నుముక లాంటిది. కాబట్టి బాగా సిద్ధంగా తయారు చేసుకునేదైతే మన ఆలోచనాత్మకంగా ఏదైతే తయారు చేస్తామో అది ప్రేక్షకులతో ఎలా స్వీకరించబడుతుందో, వాళ్ళని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో అదే మన చివరి ప్రదర్శన అవుతుంది. ఆ ప్రదర్శన మనకి విజయాన్ని అందిస్తుంది. అట్లాగే మనం చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ చెప్పిన విషయాల్లోంచి వారు తీసుకున్న మంచి ఏదైతే ఉందో వాళ్ళలో మార్పును కలిగిస్తుంది. ఆ మార్పును కలిగించడం మూలంగా ప్రేక్షకుల దృష్టిని మన మీద పడుతుంది. మన మీద పడి మన మీద విశ్వసనీయతని ఏర్పరచడం జరుగుతుంది. ఓకేనండి. స్పీకర్ కంటెంట్ ఎందుకు ముఖ్యం సార్? కంటెంట్ ఎందుకు సార్? మేము మామూలుగా మాట్లాడుతూనే ఉంటాం, రోజు చాలా చోట్ల మాట్లాడుతూనే ఉంటాం. మేము ఇప్పటికే అనేక మీటింగుల్లో మా కార్యాలయాల్లో కానీ మేము పనిచేసే చోట కానీ చాలాసార్లు మాట్లాడేశాం సార్ అని. కానీ కంటెంట్ స్పీకర్కి చాలా అవసరం అని చెప్తున్నాం కదా, అది ఎందుకు ముఖ్యమో చెప్పడానికి ఒక ముఖ్యమైన 6 కారణాలు. ఆ 6 కారణాలు ఏంటంటే, ఒకటి స్పష్టత, అంటే క్లారిటీ. మనం సందేశం ఏదైతే చెప్పబోతున్నామో ప్రేక్షకులకి అది స్పష్టంగా ప్రభావవంతంగా తెలియచేయటంలో
సహాయపడుతుంది. మనం రాసుకోవటం మూలంగా, కంటెంట్ రాసుకోవటం మూలంగా, స్పష్టంగా రాసుకోవటం మూలంగా ఆ సందేశం చాలా ప్రభావవంతంగా ఎదురువారికి తెలియచేయటంలో సహాయపడుతుంది. అప్పుడే మనం చెప్పే అంశాన్ని ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు. రెండో పాయింట్ విశ్వసనీయత, అంటే క్రెడిబిలిటీ. మనం ఏదైతే తయారు చేసుకున్న కంటెంట్ ఏదైతే ఉందో పరిశోధించి తయారు చేసుకోవడం. పుస్తకాల్లో దొరికేది కానీ, వెబ్సైట్లలో దొరికేది కానీ, ఎక్కడి నుంచి అయినా సరే తీసుకున్న అంశాన్ని ఏదైతే ఉందో ఆ కంటెంట్ని మన మీద విశ్వసనీయతని పెంపొందింపజేస్తుంది. అంటే వీడు చాలా పర్ఫెక్ట్గా విషయాన్ని అన్నిటినీ చక్కగా చెప్తున్నాడు అనే విషయం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఈ సమస్యని బాగా అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకుని మనకు చెప్పడానికి చెప్తున్నారు అనే విషయాన్ని, ఈ విషయాన్ని ప్రేక్షకులకి అందించారు అనే విషయాన్ని ఈ ఈ క్రెడిబిలిటీ చూపిస్తుంది. అలాగే 3 ఎంగేజ్మెంట్, అంటే మనం చెప్పే అంశంలో ఉన్న మంచి మాటలు ఏదైతే ఉందో అది ప్రేక్షకులు, మనం చెప్పే ప్రసంగం ఏదైతే ఉందో, స్పీచ్ ఏదైతే ఉందో అది అందరూ, మనం చెప్పే మాటలను అందరూ వినేలా చేస్తుంది. ఆకర్షణీయమైన కంటెంట్లో మనం కథలు కానీ, ఉదాహరణలు కానీ, గణాంకాలు కానీ, ఇట్లాంటివి ఏమన్నా కలిసి మనం కలిసి చెప్తుంటే ఎదుటివారికి కంపల్సరీగా అర్థమయ్యేలా చేస్తుంది. ఒప్పించే సామర్థ్యం, అంటే పర్సుయేసివ్నెస్. ఆ పర్సుయేసివ్నెస్ ఏంటంటే మీ ప్రేక్షకుల యొక్క దృక్కోణం ఏదైతే ఉంటుందో, అంటే మేమేం చెప్తున్నాము, మీ దగ్గర మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా మీ నమ్మకాలని మార్చడానికి, నేను చెప్పేదాన్ని మీరు అర్థం చేసుకుని మీ యొక్క నమ్మకం, ఇప్పటిదాకా ఒక నిర్ణయంతో కూర్చుని ఉంటారు. అలానా సబ్జెక్ట్ మీద ఏదైనా మాట్లాడుతున్నారు అంటే కనుక ఆ సబ్జెక్ట్ మీద మీరు ఒక నిర్ణయంతో ఎదురుకుండా కూర్చుని ఉంటారు కంపల్సరీగా. దాన్ని, ఆ దృక్కోణం ఏదైతే, మీ అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయాన్ని మార్చడానికి, మార్చి ఒప్పించడానికి ఉపయోగపడుతుంది. మేము తయారు చేసుకున్న అంశాలు ఏవైతే, కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ ద్వారా మీ అభిప్రాయాలని మార్చుకోవడానికి, మీ ఆలోచన ధోరణి మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మెమొరబిలిటీ, అంటే గుర్తుండిపోయే కంటెంట్. మనం ఏదైతే కంటెంట్ తయారు చేసుకుంటామో ఆ కంటెంట్ ఎంత బాగా చెప్పారో, మనం చెప్పిన కంటెంట్ ప్రేక్షకుల మీద శాశ్వతమైన ముద్రను వేస్తుంది. అందులో ముఖ్యమైన ప్రసంగాల్ని మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ మాట్లాడుతున్న అంశాలు, ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా తప్పనిసరిగా వారు నోట్ చేసుకుంటారు, లేకపోయినా మనసులో గుర్తు పెట్టుకుంటారు. కాబట్టి కంపల్సరీగా మన యొక్క గుర్తింపు కంపల్సరీగా ఉంటుంది. కంటెంట్ ద్వారా మన గుర్తింపు కూడా ఉంటుంది. అలాగే కనెక్షన్, వ్యక్తిగతంగా ప్రేక్షకులకి మనకి కనెక్ట్ అవ్వడానికి ఈ కంటెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం చెప్పిన అంశాలు బాగా నచ్చినాయి అనుకోండి, ఆ నచ్చిన తర్వాత నచ్చిన అంశాలలో డౌట్స్ ఉన్నా తీర్చుకుని, క్లారిఫై చేసుకున్న తర్వాత ఆ చేసుకున్న అంశాలన్నిటి మీద ఎప్పుడైతే ప్రేక్షకుడు స్పీకర్తో టచ్లో ఉంటాడో, టచ్లో ఉండటం మూలంగా మన యొక్క మధ్యలో ఉండే కనెక్షన్, బంధు స్నేహం అనేది కూడా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా సాధారణంగా మీరు ఎంతమంది వినుంటారు, కంటెంట్ ఈజ్ ద కింగ్ అంట. ఎవరన్నా విన్నారండి? ఎస్, ఒకసారి థమ్స్అప్ పెట్టండి. ఇలా ఒకసారి థమ్స్అప్ చూపించండి. నాకు కనిపిస్తున్నారు. అవినాష్ గారు ఓకే, ఓకే. రమణి గారు ఓకే, మణికంఠ గారు ఓకే, రాజీ గారు కూడా ఓకే. ఈ కంటెంట్ ఈజ్ ద కింగ్ అనేది దీంట్లో ఒక ముఖ్యమైన 7 అంశాలు ఉన్నాయి. ఎందుకంటే స్పీకర్లకి కంటెంట్ ఈజ్ ద కింగ్ ఎందుకు అంటే కనుక దీంట్లో ముఖ్యమైన 7 అంశాలు ఉన్నాయి. ఒకటోది ఎస్టాబ్లిషెస్ ఎక్స్పర్టైజ్, అంటే నైపుణ్యాన్ని ఏర్పరుస్తుంది. మేము తయారు చేసుకుంటాం ఒక అంశం మీద, మీ దగ్గర టాపిక్ మాట్లాడాలి, ఈరోజు కంటెంట్ ప్రిపరేషన్ మీద నేను మాట్లాడటానికి కంపల్సరీగా కొన్ని అంశాలను నేను క్రోడీకరించుకుని, నేను తయారు చేసుకుని, నోట్స్ తయారు చేసుకుని, ఏదైతుందో నాలో ఉన్న ఆ నైపుణ్యాన్ని ఏదైతే ఉందో పెంచుకోవడానికి స్పీకర్కి బాగా ఉపయోగపడుతుంది మంచి కంటెంట్స్ తయారు చేసుకోవడం ద్వారా. అలాగే అట్రాక్ట్స్ అండ్ ఎంగేజెస్, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి, వారిలో ఆసక్తి రేకెత్తించడానికి కంటెంట్లో ఇంకా కావాలంటే కథలు కానీ, కథనాలు కానీ, వీడియోలు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇవన్నీ ఉపయోగించడం మూలంగా ప్రేక్షకులని అట్రాక్ట్ చేసి ఎక్కువసేపు మనతో ఎంగేజ్ చేసే విధంగా ఉంటుంది. అలాగే డెమాన్స్ట్రేట్స్ వాల్యూ, అంటే విలువని పెంచుతుంది. అంటే మనం ఏదైతే చిట్కాలు కానీ, సూచనలు కానీ, ఏదైతే తీసుకోవద్దని సలహాలు కానీ ఇస్తున్నప్పుడు, మనం ఆలోచింపజేసే కథనాలు కానీ ఏదైనా చెప్తున్నప్పుడు ప్రేక్షకుల యొక్క ఈ వాల్యూని, ప్రేక్షకులకి స్పీకర్ యొక్క వాల్యూని పెంచుతుంది. ఈ స్పీకర్ యొక్క వాల్యూని పెంచడం ద్వారా ఎందుకు పెరుగుతుంది? కంటెంట్, అలాంటి కంటెంట్ని మనం తయారు చేసుకోవడం ద్వారా. అలాగే బిల్డ్స్ రిలేషన్, సంబంధాలని ఏర్పరుస్తుంది. ఎప్పుడైతే ప్రేక్షకులతో
మనం చెప్పే విధానం ఏదైతే కంటెంట్ తయారు చేసుకుని చెప్పే విధానం ఏదైతే ఉందో అది సక్రమంగా ఉన్నప్పుడు ఆ, మన ఇద్దరి మధ్య ఉండే ప్రేక్షకులకి మనకి ఉండే కనెక్షన్ ఏదైతే ఉందో మంచిగా పెంచుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఎన్హాన్సెస్ విజిబిలిటీ అండ్ రీచ్. మనం ఏదైతే ఆ, ఈ కంటెంట్ తయారు చేసుకోవడం ద్వారా మంచి కంటెంట్ ద్వారా మన యొక్క విజిబిలిటీని అలాగే రీచ్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియా, పాడ్కాస్ట్లు, వెబినార్లు ఇటువంటి బ్లాక్స్ వంటి ఛానల్ని కూడా మనం ప్రభావితం చేసుకుని మనం అక్కడ మాట్లాడతాం, సార్ పలానా చోట ఉంది. మన పరిధిని పెంచుకోవడానికి, అంటే మన దగ్గర మంచి కంటెంట్ ఉంటే మన పరిధిని పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే డిఫరెన్షియేట్స్ ఫ్రమ్ కాంపిటీటర్స్. అంటే నాలాగా చెప్పే స్పీకర్స్ ఇంకొక 10 మందికి మనకి యొక్క వ్యత్యాసాన్ని కంపల్సరీగా ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్తుంది. మనం చెప్పే కంటెంట్ మిగతా వారికి మనకి తేడాని మాత్రం తప్పనిసరిగా చూపిస్తుంది. కాబట్టి కంపల్సరీగా మంచి కంటెంట్ అని మాత్రం మనం తయారు చేసుకునే విధంగా ఉండాలి. అది ఎలా తయారు చేసుకోవాలో చెప్పుకుందాం. డ్రైవింగ్ స్పీకింగ్ ఆపర్చునిటీస్, అంటే మాట్లాడే అవకాశాలను పెంపుదల చేస్తుంది. ఎప్పుడైతే మీలాంటి 10 మంది, 15 మంది, 20 మంది ఏదైతే సెషన్స్ వింటున్నారో ఈరోజు, ఈ 20 మంది కంటెంట్, నేను చెప్పిన కంటెంట్ ప్రిపరేషన్ ఏదైతే సబ్జెక్ట్ విని, ఎస్ ఈయన బాగా చెప్పగలుగుతున్నారు, ఈయన దగ్గర మంచి కంటెంట్ ఉంది, ఈ కంటెంట్ ద్వారా ఇది చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు మీ స్కూల్లో కానీ లేదా మీ యొక్క ఆఫీసుల్లో కానీ వేరే ప్లేసుల్లో ఈయనైతే కనుక మంచి విషయాలను చెప్తాడు, ఇతని దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది అనే విషయం ద్వారా మాట్లాడే అవకాశాలని, మరిన్ని అవకాశాలని నాకు వచ్చేలా, అంటే స్పీకర్కి వచ్చేలా చేస్తుంది. ఓకేనండి, ఈ 7 పాయింట్లు. అలాగే కంటెంట్ ఎలా సాధించాలి అంటే, కంటెంట్ని మనం సరిగ్గా పొందడానికి, అంటే కంటెంట్ని మనం సరిగా తయారు చేసుకోవడానికి ఏకైక మార్గం దానిని రాసుకోవటమే. రాసుకోవటం, అభ్యాసం చేయటం, దాన్ని ప్రేక్షకులకు ముందు అందించటం. దీంతోపాటు ఎందుకు రాయాలి, ఎందుకు అభ్యాసం చేయాలి అంటే, మన నాలుక ఏదైతే ఉందో ఆ నాలుక ఉచ్చారణ, మన పదాలు ఏవైతే మాట్లాడబోతున్నామో, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏ భాషలో మాట్లాడినా ఉచ్చారణ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ ఉచ్చారణ మనం ఏది రాసుకున్నామో అది చెప్పడం, ఉచ్చారణకి మన పదాలు మన నోటికి అలవాటు పడాలి. కాబట్టి కంపల్సరీగా అభ్యాసం చేయటం ఒకటే మార్గం. అందుకని రాసుకోవడం, అభ్యాసం చేయటం, ప్రేక్షకులకు ముందు అందించడం అనేది ఈ 3 ముఖ్యమైన పాయింట్. మంచి వక్త కాబోయే వారు అందరూ కూడా, అంటే మనం అందరం మంచి స్పీకర్లు కాబోయే వారు అందరం కూడా నేర్చుకుంటాడు మరియు కాలక్రమేణా మెరుగుపరుచుకుంటాడు. ఈ కాలక్రమేణా మెరుగుపరుచుకోవాలి అంటే ఏకైక మార్గం ప్రిపరేషన్, అంటే తయారీ. అంటే మనం ఏదైతే కంటెంట్ కావాలనుకున్నామో ఆ కంటెంట్ని తయారీ చేసుకోవాలి. చాలా మందిని మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఇటీవల కాలంలో అంటే ఏదన్నా సబ్జెక్ట్ చెప్పాలంటే ముక్కును పట్టుకునో లేదా బట్టి పెట్టో చెప్పేస్తూ ఉంటారు. అంటే అప్పటికప్పుడు ఏదో ఒకటి అనుకుని గబగబా అనేసుకుని స్టేజ్ మీద ఎక్కేసి ధన్యవాదాలు అని చెప్పేసి దిగేస్తుంటారు. ఇవన్నీ కూడా సరైన ప్రిపరేషన్, అంటే మనం సరైన ప్రిపరేషన్ లేకపోవడం మూలంగా మనం చేసే పొరపాటు. కాబట్టి కంటెంట్ మీద నమ్మకంతో మనం కంటెంట్ మీద ఎదుటివాడి, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎదుటివాడి స్పీకర్ రాసిస్తే చదువుతూ ఉంటారు. ఇటీవల కాలంలో గత 2 రోజులుగా మీరు చాలా గమనించి ఉంటారు. స్పీకర్కి రాసి ఇవ్వటం మూలంగా స్టేజీ మీద భారీ ఎత్తు వేల సంఖ్య ముందు పేర్లు కూడా తప్పు చదివిన పరిస్థితి, అలాగే ఉన్న పేర్లు మార్చి వేరే పేర్లు చదివిన పరిస్థితి కూడా ఈ 2 రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అందుకని కంపల్సరీగా అంటే మనం రాసుకుని దానికి బట్టి పట్టాల్సిన అవసరం లేకుండా మనమే రాసుకుని మన మనస్సుతో ఏదైతే తయారు చేసుకున్నప్పుడు మంచి కంటెంట్ అనేది తయారవుతుంది. కాబట్టి అద్భుతమైన ప్రసంగం కనుక మనం అందించాలి అంటే ఈ కంటెంట్ అనేది తయారీ అవసరం. ఆ కంటెంట్ని ఎలా తయారు చేసుకోవాలి? మన మీద మనకి నమ్మకంతో, సబ్జెక్ట్ మీద నమ్మకంతో, మనసుతో ఆలోచించి రాసుకుంటే అప్పుడు మీరు చాలా ప్రసంగాలను ఏమవుతుంది మర్చిపోరు. మీరు ఎప్పుడైతే మనసుతో ఆలోచించారో, రాసేటప్పుడు మనసుతో ఆలోచిస్తున్నారో కంపల్సరీగా మీరు మర్చిపోరు. కాబట్టి మీరు చెప్పే అంశాలన్నీ కూడా తప్పనిసరిగా గుర్తుంచుకుని తప్పు లేకుండా, ఇబ్బంది లేకుండా, ఏదో గబగబా అప్పచెప్పినట్టు కాకుండా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సన్నద్ధత విజయానికి కీలకం అని చెప్తుంటారు. దీనికి ప్రత్యామ్నాయం ఏం లేదు. అందుకని కంపల్సరీగా ప్రిపరేషన్ ఈజ్ ద కీ అని ఎందుకన్నారంటే, తయారీ వల్లే మన సన్నద్ధం కావడం మూలంగా దాని మూలంగానే మనకు విజయం లభిస్తుంది. జనరల్గా మనం ఈ సెషన్ ఇవ్వాలి అంటే కనుక కొన్ని రోజుల ముందే మీరు చెప్తారు, సార్ మీరు ఫలానా సెషన్ ఇవ్వాలి, ఫలానా కార్యక్రమం మీరు దీని మీద, ఈ సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడాలని చెప్తారు. తెలిసినప్పుడు ప్రిపరేషన్ చేసుకోలేకపోవడానికి ఎటువంటి కారణం లేదు. అంత బిజీగా అయితే ఉండదు కదా.
మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటారు? ఫలానా వారు వచ్చి క్లాస్ చెప్పబోతున్నారని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? మన దగ్గర నుంచి ఒక మంచి ప్రసంగాన్ని వినాలని కోరుకుంటూ ఉంటారు. స్పష్టంగా అద్భుతమైన ప్రసంగాన్ని వినాలని కోరుకుంటారు. అలాగే వారి ఆలోచనలు కేటాయిస్తారు. వారి ఆలోచనలతో పాటు సమయాన్ని కేటాయిస్తారు, విలువైన సమయాన్ని మన కోసం కేటాయిస్తారు. కాబట్టి ప్రేక్షకుల్ని గౌరవించడం కూడా మనకి చాలా అత్యవసరం. మనం మాట్లాడే వృత్తిలో విజయాన్ని సార్ స్ట్రక్ అయిపోయింది సార్. మళ్ళీ కనెక్ట్ అవుతారు మేడం. సో ఓకే ఓకే సార్. కింగ్ అంటానికి, కంటెంట్ ఈజ్ ద కింగ్ అని చెప్పడానికి ముఖ్యమైన అంశాలు ఏంటో చెప్పుకున్నాం. కంటెంట్ ప్రిపరేషన్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు ఏమేం చేయాలో ఎలా చేయాలో చెప్పడానికి మీకు ఒక పీపీటీ ద్వారా తెలుసుకుందాం. ఎలా తయారు చేయాలో, కంటెంట్ ప్రిపరేషన్ ఇస్ ద కీ. కమ్యూనికేషన్, రూల్ ఫర్ కమ్యూనికేషన్. ఆల్బర్ట్ మెహర్బియాన్ అనే వ్యక్తి మన పర్సనల్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో ఈ కమ్యూనికేషన్ అన్నింటినీ కూడా ఒక సూత్రీకరణ చేశారు. అందులో ముఖ్యంగా 3 అంశాలు, చాలా అంశాలని క్రోడీకరించిన అందులో ముఖ్యమైన 3 భాగాలను తీసుకున్నారు. అందులో ఒకటి బాడీ లాంగ్వేజ్. నిన్న మీరు క్లాస్ వినే ఉంటుంటారు. 55% బాడీ లాంగ్వేజ్కి 55% బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే 38% వాయిస్ ఆర్ టోన్, అంటే మన గొంతు ద్వారా వాయిస్ మాడ్యులేషన్ ద్వారా ఎదుటివారికి చెప్పేది ఉంటుంది. అలాగే 7% స్పోకెన్ వర్డ్స్, అంటే మనం మాట్లాడటానికి ఉపయోగపడే మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలను తయారు చేసుకునే కంటెంట్కి సంబంధించి 7% ఇచ్చాడు. అదేంటి సార్, కంటెంట్ ఈజ్ ద కింగ్ అన్నారు, చాలా బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు. మాకు బాడీ ఉంది, అలాగే వాయిస్ ఉంది, మా బాడీ లాంగ్వేజ్తో వాయిస్తో ఏది మాట్లాడినా చెల్లుతుంది కదా అని. కానీ ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే 100%కి లెక్క చెప్పినప్పుడు, సూత్రీకరణ చేసినప్పుడు 100%లో 55, 38 కలిపితే ఎంతండి సార్? 55, 38 ఎంత? 93. 93. 100 అవ్వలేదు కదా. 7 మిగిలిన 7 కలిపితేనే 100 పూర్తవుతుంది. అంటే మనకి ఎంత మంచి వాయిస్ ఉన్నా, ఎంత శరీరాకృతి ఉన్నా, మన భంగి అవకాశాన్ని బట్టి బాడీ లాంగ్వేజ్ ఎన్ని ఉపయోగించినా మాట్లాడటానికి ఉపయోగించే కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ లేకపోతే 100% పూర్తి అవ్వదండి. అందుకని కంపల్సరీగా 7, 38, 55 ఈ రూల్ ఫర్ కమ్యూనికేషన్ ఏదైంది అనుకుంటాం. ప్రతి స్పీకరు కూడా తమ జీవితాంతం, ఒక స్పీకర్ అనే కాదండి, ప్రతి వ్యక్తి కూడా ఈ 3 అంశాలని మాత్రం కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. అందరూ 7 లేకపోతే 100 అవ్వదని నేను చెప్పాను. బాడీ లాంగ్వేజ్ 55% లేకపోతే, అంటే సగం నేను లేకపోతే నేనే కింగ్ అని బాడీ లాంగ్వేజ్ వాళ్ళు చెప్తారు. అలాగే వాయిస్ మాడ్యులేషన్, గొంతు లేకపోతే అసలు చెప్పడానికి ఏమీ లేకపోతే రాసుకున్నాం, బాడీ లాంగ్వేజ్ ఉంది కానీ మాట్లాడేటప్పుడు సరిగా విషయాలన్నీ ఏ విషయం మాట్లాడలేకపోయామనుకోండి, గొంతంతా బొంగురిపోయిందో లేదా ఇంకో రకంగా సన్నగా పీలగొంతో మాట్లాడామనుకోండి, మనం చెప్పే అంశం ఏది కూడా ఎదుటివారికి అర్థం కాదు. కాబట్టి ఏది ముఖ్యం అంటే అన్నీ ముఖ్యమే, కానీ ఇది ఒకందుకు ఎక్కువ అని నా వర్షం. ఓకే సార్, నెక్స్ట్ ఒక కొటేషన్ చెప్తాం. ఓన్లీ ప్రిపేర్డ్ స్పీకర్ డిజర్వ్స్ ద టు బి కాన్ఫిడెంట్. అండ్ డేల్ కార్నెగీ అని చెప్పి ఈ పర్సనల్ కమ్యూనికేషన్ మీద, ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ మీద ఎన్నో పుస్తకాలు రాశారు. ఆయన చెప్పింది ఒకటే, ఇక్కడ మనకి అర్థమవుతుంది. అంటే ప్రిపేర్డ్ స్పీకర్ ఏదైతే కంటెంట్ తయారు చేసుకున్నప్పుడే మాత్రమే ఆ వక్త సరైన విషయాన్ని కంప్లీట్ చేసుకున్నప్పుడు మాత్రమే కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాడు, సక్సెస్ఫుల్ అవ్వగలుగుతాడు. స్పీచ్ స్టెప్స్ ఏమేమి ఉండాలి, స్పీచ్లో ఏమేమి ఉండాలి,
దాన్ని ఒక మనం మాట్లాడటానికి రెడీ అయినప్పుడు ఏమేమి ఉండాలి స్పీచ్లో ఎస్ ఎస్ను ఒక ఎక్రోనిమ్గా తీసుకుందాం సార్ స్పీచ్ని. ఎస్ స్టోరీస్, కథలు ఉండాలి. అంటే మనం తయారు చేసుకునే కంటెంట్ అప్పుడే దాంట్లో మన స్పీచ్లో స్టోరీస్ ఉండేలా చూసుకోవాలి. అలాగే పర్పస్, మనం ఏ పర్పస్ గురించి మాట్లాడదాం అనుకున్నామో ఆ పర్పస్ సక్రమంగా ఉండేలా చూసుకోవాలి ఈ విషయంలో. అలాగే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, కంపల్సరీగా ఏ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నామో దానికి సరిగానే ఉండాలి. ఎగ్జాంపుల్స్, దానికి సంబంధించిన సరైన ఉదాహరణలు ఉండాలి. అలాగే కంటెంట్ డెలివరీ విత్ కాన్ఫిడెన్స్, ఏం చెప్పినా మనం తయారు చేసుకున్న కంటెంట్ ఏదైతే ఉందో అది కాన్ఫిడెంట్గా చెప్పగలిగే విధంగా ఉంది. అలాగే హ్యూమర్, అంటే అప్పుడప్పుడు మధ్యలో హ్యూమర్ కూడా ఉండేటట్టు చూసుకోవాలి. హాస్యం ఉండాలి, అపహాస్యం కాకుండా చెప్పాలి. ఓకే సార్, స్పీచ్లో ఇవన్నీ ఉండాలి, కరెక్టే. అసలు ఎన్ని రకాల స్పీచ్లు ఉన్నాయి అది కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా తెలుసుకోకపోతే కంటెంట్ని ఎలా తయారు చేసుకోవాలో ఇవన్నీ విషయాలకి పబ్లిక్ స్పీకింగ్లో చాలా ముఖ్యమైన అంశాలు అన్నమాట. స్పీకింగ్ అంటున్నాం, స్పీచ్ గురించి తెలుసుకోవాలి కాబట్టి స్పీచ్ గురించి చెప్పాను. అందులో ఎన్ని రకాలైన ముఖ్య స్పీచ్లు ఉన్నాయి, చాలా రకాలైన స్పీచ్లు ఉన్నాయని అందరూ చెప్తూ ఉంటారు. అందులో అతి ముఖ్యమైనవి ఒక 4. ఒకటి ఇన్ఫర్మేటివ్ స్పీచెస్. అంటే ఇదేమవుతుందంటే మనం ఇన్ఫర్మేషన్ని చెప్పడానికి మాత్రమే, ఓన్లీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఆడియన్స్కి ఇన్ఫర్మేషన్ చెప్పేదాన్ని, ఓన్లీ ఇన్ఫర్మేషన్ చెప్పడాన్ని ఇన్ఫర్మేటివ్ స్పీచెస్ అంటే మనం అనుకున్న అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని మామూలుగా చెప్పే విధానాన్ని ఇన్ఫర్మేటివ్ స్పీచెస్. ఇంకోటి డెమాన్స్ట్రేటివ్ స్పీచెస్. ఈ డెమాన్స్ట్రేటివ్ స్పీచెస్లో ఏవైతే టీచర్లు ఎక్కువగా ఉపయోగిస్తారు, అంటే ఎలా చేయాలో, ఏం చేయాలో, ఎందుకు చేయాలో కూడా చేసి చూపించడం, దానికి సంబంధించిన పోస్టర్లు కానీ దానికి సంబంధించిన అంశాలు కానీ, కెమికల్ ల్యాబ్లో కంపల్సరీ ఏమేమి కలపాలి ఎలా చెప్పేటప్పుడు టీచర్స్ చెప్పేటప్పుడు దాన్ని డెమాన్స్ట్రేటివ్ స్పీచెస్ అంటారు. అలాగే పర్సుయేసివ్ స్పీచెస్, అంటే ఎదుటివారికి మనం చెప్పేది ఏదైతే అంశం ఉన్నాయో ఆ అంశాన్ని ఎదుటివారు కన్విన్స్ చేసే విధంగా, ఎదుటివారు అంటే ప్రేక్షకులు ఆడియన్స్ ఏవైతే ఉన్నారో ఆడియన్స్ కన్విన్స్ అయ్యే విధంగా మనం చెప్పే విధానాన్ని పర్సుయేసివ్ స్పీచ్ అంటారు. 4వది ఎంటర్టైనింగ్ స్పీచెస్. ఇవి ఎంటర్టైనింగ్ అంటే సాధారణంగా జనరల్గా ఎంటర్టైనింగ్ స్పీచెస్ అన్నీ కూడా భోజనానికి తర్వాత మనం నిద్రపోనివ్వకుండా నిద్రను ఆపుకుంటూ ఉండగా అలాంటప్పుడు చెప్పే స్పీచ్లు కొంతమంది ఉంటారు ప్రత్యేకంగా. ఆ టైపు దాన్ని ఎంటర్టైనింగ్ స్పీచెస్ అంటారు. అది మాట్లాడటం కూడా, ఆ ఎంటర్టైనింగ్ స్పీచ్ చెప్పడం కూడా చాలా గొప్ప కళ. ఈ 4 స్పీచెస్ టైప్స్, ఈ 4 స్పీచెస్ చాలా మీకు ఉపయోగపడతాయి. కంటెంట్ తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి? అసలు కంటెంట్ తయారు చేసుకోమన్నారు, బాగానే ఉంది. ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి, దానికోసం ఏం చేయాలి? కంటెంట్ తయారు చేసుకోవాలంటే ముందు మొట్టమొదట పిక్ ద టాపిక్ విచ్ క్రియేట్ ఇంట్రెస్ట్ టు ది ఆడియన్స్. అంటే ఆడియన్స్కి ఏం ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి టాపిక్ని ఎంచుకోవాలి. అదేంటి సార్ మీరు ఇవాళ కంటెంట్ ప్రిపరేషన్ అని చెప్పేస్తున్నారు కదా, మీకు ఇంట్రెస్ట్ కలిగే విధంగా నైపుణ్య గ్రూప్ కానీ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కానీ ఒక సూత్రీకరణగా కొన్ని పదాలకి పబ్లిక్ స్పీకింగ్ సంబంధించిన కొన్ని టాపిక్స్, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ కొన్ని టాపిక్స్, అలాగే టెక్నికల్కి సంబంధించిన కొన్ని టాపిక్స్, మార్కెటింగ్ సంబంధించిన కొన్ని అంశాలు, ఇలాంటి టాపిక్స్ అన్నింటినీ కూడా వరుసలో పెట్టిందంటే ఆ టాపిక్ ఏవైతే మీకు ఇంట్రెస్ట్గా ఉంటాయో ఆ టాపిక్ని ఒక వరుస క్రమంలో పెట్టింది. కాబట్టి ఆ వరుస క్రమంలో నేను ఈ రోజున ఈ టాపిక్ని మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ టాపిక్ని నేను చెప్పడానికి ముందుకు వచ్చాను. అలాగే సెట్ ద ఆబ్జెక్ట్ ఫర్ యువర్ స్పీచ్. అంటే టాపిక్ ఏంటో తెలుసుకున్నాం, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ ఎవరెవరికి చెప్తున్నాం, ఏమేం చెప్తున్నాం, ఎలా చెప్తున్నాం, ఆ సబ్జెక్ట్ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, మిమ్మల్ని మార్చడానికి చెప్తున్నానా, మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా చెప్తున్నానా, లేకపోతే ఇంకేదైనా ఊరికే విషయం కోసం విషయ సమాచారం నిమిత్తం చెప్తున్నానా, ఇవన్నిటిని కూడా నేను ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని నేను చెప్పడానికి ప్రిపేర్ అవ్వాలి. అలాగే ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మీరు నిద్రపోతున్నారా లేదా, వీడియోస్ ఆన్ చేసుకుని ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా మేము గమనిస్తూ మీ మైండ్లోకి వెళ్తుందా లేదా అనే విషయాన్ని మేము గమనిస్తూ చెప్పుకోవాలి. దీనికి ఆడియన్స్ అనే దానికి కూడా ఒక చిన్న యాక్రోనిమ్ రూపంలో తీసుకుంటే, ఆడియన్స్ ఎనాలిసిస్ చేయాలి, సబ్జెక్ట్ని ఎనాలిసిస్ చేసుకోవాలి. ఈ టాపిక్ని ఎంచుకున్న తర్వాత ఎనాలిసిస్ చేయాలి, అది ఏముంది ఏంటి పరిస్థితి అనేది. అలాగే అండర్స్టాండింగ్ దేర్ నాలెడ్జ్, మీ నాలెడ్జ్ ఎంతలో ఉంది. నేనేదో చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే
నేను చెప్పింది మీకు ఏం అర్థం కాకపోతే, మీ నాలెడ్జ్ మీ స్థాయికి నేను అందేటట్టు చెప్పకపోతే ఒక స్పీకర్ అనేవాడు ఇబ్బంది పడతాడు. అలాగే డెమోగ్రాఫిక్స్, ఏజ్, సెక్స్, లొకేషన్స్. సార్ మనకి వాళ్ళు ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఏజెస్ ఎంత ఉంటాయి, నేను చెప్పే అంశాన్ని ఏ విధంగా వాళ్ళు స్వీకరిస్తారు, ఏ లొకేషన్స్లో ఉన్నాం, మనం ఎలా చెప్తున్నాం, ఇవన్నీ కూడా ఆ డెమోగ్రాఫిక్స్ కూడా కంపల్సరీగా మనం స్పీకర్ అనేవాళ్ళు కంపల్సరీగా ఈ విషయాలు కూడా తెలుసుకోవాలి. అలాగే ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, దానికి ఏ అంశాలను మనం పొందుపరుచుకోవాలి, ఎలాంటి అంశాలు పొందుపరుచుకోవాలి అనే విషయం తెలుసుకోవడం కోసం, అంటే మన కంటెంట్లో తయారు చేసుకోవడానికి ఎదుటివారు, అంటే మీ యొక్క అంశాలు, ఈరోజు కంటెంట్ ప్రిపరేషన్కి కావాల్సిన అంశాలన్నింటినీ కూడా నేను తెలుసుకుని దాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎన్విరాన్మెంట్, ఎటువంటి ఎన్విరాన్మెంట్, జూమ్ ఎన్విరాన్మెంట్, ఆన్లైనా ఆఫ్లైనా. ఆఫ్లైన్ అయితే అక్కడ ఉన్న మీటింగ్ కాంప్లెక్స్ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఆడిటోరియంలో చెప్తున్నామా, ఓపెన్ డయాస్లో చెప్తున్నామా, ఇవన్నీ కూడా ఆ ఎన్విరాన్మెంట్ని కూడా మనం తెలుసుకోవాలి కంపల్సరీగా. నీడ్స్, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళకి మనం చెప్పే దాని ద్వారా ఎంతమందిని మార్చడానికి, ఎంతమంది ఈ విషయాలన్నింటిని కూడా కంపల్సరీగా తెలుసుకోవాలి. కస్టమైజ్డ్ ఎగ్జాంపుల్స్ని మాత్రం తప్పనిసరిగా ఉండేలా చూసుకునే విధంగా మనం చెప్పే ప్రతి అంశంలోనూ ఎగ్జాంపుల్స్ కూడా ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే ఎక్స్పెక్టేషన్స్, అంచనాలకు తగ్గట్టుగా, మీ అంచనాలకు తగ్గట్టుగా మనం, నా అంచనా తగ్గట్టుగా మనం కంటెంట్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే. అలాగే మ్యాప్, దీనికి ఒక మ్యాప్ అనేది, మ్యాప్ ఏంటి సార్, స్టేజెస్ మ్యాప్ అంటున్నారు, స్టేజెస్ అంటున్నారండి. మ్యాప్ అంటే ఏం లేదండి, ఒక చిన్న మ్యాప్. ఏంటంటే కంటెంట్ తయారు చేసుకోవాలి అంటే కనుక ముందుగా కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాల్సిన మ్యాప్ 5 wives and 1 husband, 5 భార్యలు 1 భర్త. అదేంటి సార్ అంటే 5 W's and 1 H. దాన్ని మేము అందరం కూడా 5 wives and 1 husband అని అనుకుంటూ ఉంటాం సరదాగా. 5 wives and 5 W's అంటే ఏంటి, హూ, ఎవరు, అంటే ఎవరికి చెప్తున్నాము, వాట్, ఏం చెప్తున్నాము, వేర్, ఎక్కడ చెప్తున్నాము, వెన్, వై, ఎందుకు చెప్తున్నాము, హౌ, ఎలా చెప్తున్నాము, వెన్, ఎప్పుడు చెప్తున్నాము. ఈ అంశాలన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకుని, మనం తప్పనిసరిగా ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని 5 W'స్ని కూడా ఎప్పుడు కూడా కంపల్సరీ తీసుకోవాలి. ఇవాళ నేను కంటెంట్ ప్రిపరేషన్ చెప్తున్నానంటే మీ కంటెంట్ ప్రిపరేషన్ ఎందుకు, కంటెంట్ ప్రిపరేషన్ అంటే ఏమిటి, కంటెంట్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, ఇలా నేను ప్రతి అంశాన్ని నేను తయారు చేసుకుని దానికి తగ్గట్టుగా అవసరమైన ప్రతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసుకుని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అందుకని కంపల్సరీగా ప్రతి స్పీకర్ లేదా ట్రైనర్ ఎవరైనా సరే కంపల్సరీగా ఈ అంశాలని గుర్తుపెట్టుకుంటేనే మన సబ్జెక్ట్ తయారు చేసుకోవడానికి, ఏదైతే కంటెంట్ తయారు చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సరే, దీంట్లో ఈ స్టేజెస్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి, ముందు బ్రెయిన్ స్టార్మింగ్, అంటే మన బుర్రకు పదును పెట్టాలి. ఏదైతే అంశం ఉందో ఆ అంశం ఏమిటి, ఆ అంశం ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఏంటి అనే అన్ని విషయాల్ని కూడా ఒకసారి ముందు మన బుర్రలో బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోవాలి కంపల్సరీగా, అంటే బుర్రకు పదును పెట్టుకోవాలి ముందుగా. తర్వాత రెండో పాయింట్ ప్రీ రైటింగ్, అంటే ముందుగా అనుకోవాలి. ప్రీ రైటింగ్ అంటే రైటింగ్ కంటే ముందు తీసుకోవాల్సిన మాట, చేయాల్సింది ఏంటండి, ప్రీ రైటింగ్ అంటే ముందుగా అనుకోవాలి. ఏ సబ్జెక్ట్ అంటే ఆలోచించింది ఏదైతే ఉందో కాగితం మీద పెట్టే ముందే అది కొంత మనసులో అనుకోవాలి. అంటే ఆలోచించింది ఏ వరుసలో అనుకుందాం, ఏ వరుసలో చేద్దాం అనేది మీరు ప్రీ రైటింగ్ చేసుకోవాలి, అంటే ముందుగా అనుకోవాలి. తర్వాత రైటింగ్, రాసుకోవాలి. మీరు ఏదైతే అనుకున్నారో బ్రెయిన్ స్టార్మింగ్ బాగా ఆలోచించి ముందుగా బుర్రకు పదును పెట్టి ఏదైతే మీరు ముందుగా అనుకున్నారో అనుకున్న అంశాలన్నింటినీ కూడా ఒక వరుస క్రమంలో రాసుకోవాలి. ఆ రాసుకున్న తర్వాత ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకోవాలి. ఆ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో ఆ డ్రాఫ్ట్ని రివిజన్ చేసుకోవాలి. తప్పొప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పొప్పులు సరిదిద్దుకోవాలి. ముందుది వెనక్కి ముందు, దట్ ఈస్ కాల్డ్ స్క్రీన్ ప్లే. కథనం ఎలా ఉండాలనేది తయారు చేసుకోవాలి. తయారు చేసుకుని తర్వాత చివరికి పూర్తిగా ఎడిట్ చేసుకోవాలి. ముందుది వెనక్కి ఏదైతే అనుకున్నామో, రివైజ్ చేద్దామని అనుకున్నామో అవన్నిటిని కూడా ఒకసారి మననం చేసుకోవటం, రివిజన్ చేసుకోవడంతో పాటు రివైజ్ చేసుకుని ఎడిటింగ్ చేసుకుని ఫైనల్గా మనం కంటెంట్ని ఈ 5 అంశాల ద్వారా ప్రిపేర్ చేసుకోవాలి. ఫార్ములా ఫర్ కంటెంట్, ప్రతి లెక్కకి ఫార్ములాస్ ఉంటాయి. ఏ లెక్క చేయడానికైనా ఒక ఫార్ములా ఉంటుంది. దానికోసమే కంటెంట్కి కూడా ఒక ఫార్ములా చెప్తారు. ఏ లెక్క లేకుండా మాట్లాడుతున్నాడు రా అంటారు. లెక్క లేకుండా మాట్లాడటం అంటే
కంటెంట్ లేకుండా మాట్లాడతామని అర్థం. ఆ లెక్క రూల్ ఏంటంటే 3S. కంపల్సరీగా ఈ 3S ఫార్ములాని ఉపయోగిస్తేనే మనం మంచి స్పీకర్గా లేదా మంచి ట్రైనర్గా మారటానికి అవకాశం ఉంది. ఆ 3Sలు ఏంటో తెలుసుకుందాం. ఒకటి స్ట్రక్చర్. ఏదైతే ఇందాక అనుకున్నాం, బ్రెయిన్ స్టార్మింగ్ ఏదైతే ఉందో, ముందుగా అనుకోవటం ఏదైతే రాసుకోవటం ఉందో, తప్పులు సర్దుకోవడం, ఒక స్ట్రక్చర్ అనేది ముందు తయారు చేసుకోవాలి. ఎలా చెప్పాలి ఎదుటి వారికి, మనం వందల మంది దగ్గర అవ్వచ్చు, 10 మంది విద్యార్థులు ఉండొచ్చు, 100 మంది ప్రజలు ఉండొచ్చు, లేదా 1000 మంది జనాలు ఉండొచ్చు. ఎవరి దగ్గర అయినా సరే చెప్పడానికి ముందు అంశానికి ఆ స్ట్రక్చర్ని మాత్రం తప్పనిసరిగా మనం తయారు చేసుకోవాలి. రెండో ఎస్, స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉండేలా చూసుకోవాలి, అలాగే స్ట్రాంగ్ క్లోజింగ్ ఉండేటట్టు కూడా చూసుకోవాలి. మొదలు పెట్టేటప్పుడు కూడా మంచి విషయంతో మొదలు పెట్టుకోవటం, అలాగే క్లోజ్ చేసేటప్పుడు కూడా మన అర్థవంతమైన రీతిలో దాన్ని క్లోజ్ చేసుకోవటం అనేది, చెప్పిన అంశం ఏదైతే ఉందో అర్థవంతంగా క్లోజ్ చేయడం కూడా చాలా ముఖ్యమైన అంశం. ఇక మూడో ఎస్, సింపుల్ లాంగ్వేజ్. అంటే భాష ఎప్పుడు కూడా చాలా చిన్న చిన్న పదాలతో ఎదుటివారికి అర్థమయ్యే రీతిలో ఉండేలా. అంతేగాని మనకి భాష వచ్చు కదా అని విపరీతమైన పెద్ద పెద్ద పదాలను కనుక వాడితే కనుక ఎదుటి వారికి అర్థం కాదు. అందుకని కాబట్టి సింపుల్ లాంగ్వేజ్గా ఉండాలి. అందుకని ఈ ఫార్ములా 3S ఫార్ములా అనేది తప్పనిసరిగా మనం ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి. ఒక స్ట్రక్చర్ ఉండాలి, అలాగే ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉండాలి, అలాగే ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ కూడా ఉండాలి, దాంతోపాటు సింపుల్ లాంగ్వేజ్ ఉండాలి. ఓకే. అలాగే ఫార్ములా అన్న తర్వాత ప్రిన్సిపల్స్ కూడా ఉంటాయి. అంటే సిద్ధాంతీకరణ చేయటం కూడా, దానికి సంబంధించిన సిద్ధాంతీకరణ కూడా ఉంటుంది. ఫార్ములా ఉన్నట్టే దానికి సిద్ధాంతీకరణ కూడా అవసరం. ఈ కంటెంట్కి సిద్ధాంతీకరణ చేయటం కూడా చాలా ముఖ్యం. అవి ఎట్లా ఉంటాయి ఏంటి అంశం? సిద్ధాంతీకరణ ప్రిన్సిపల్స్ ఏంటంటే, ఒకటి క్లియర్, బీ స్పెసిఫిక్. అంటే మనం చెప్పబోయే అంశం ఏదైతే ఉందో స్పెసిఫిక్గా ఉండేలా ఉండాలి. చెప్పే అంశం స్పెసిఫిక్గా తయారు చేసుకోవాలి. అలాగే కన్సైజ్, టు ది పాయింట్. అంటే కరెక్ట్గా మనం అనుకున్న అంశం ఏదైతే ఉందని, కంటెంట్ ప్రిపరేషన్ అంటే కంటెంట్ ప్రిపరేషన్కి సంబంధించిన అంశాలనే టు ది పాయింట్, పాయింట్ టు పాయింట్ చెప్పే విధంగా ఉండాలి, కన్సైజ్ చేసుకునే విధంగా ఉండాలి. అలాగే కంప్లీట్, పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్రయత్నించాలి. కంపల్సరీగా మనం చెప్పి సగంలో వదిలేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పే విధంగా, రిలవెంట్ ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఇచ్చేటట్టుగా ఉండాలి. అలాగే కరెక్ట్గా ఉండాలి. అంటే అప్రాప్రియేట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఈ తప్పులు తడకగా కూడికలు తీసివేతలు తప్పులు చెప్పినట్టు అలా కాకుండా కంపల్సరీగా అప్రాప్రియేట్, దానికి సంబంధించిన పూర్తి నిజమైన నిజాయితీ గల అంశాలే ఉండాలి. అలాగే కన్సిడరేషన్, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని తయారు చేసే విధంగా ఉండాలి. అలాగే కర్టసీ, చెప్పబోయే అంశాలన్నీ కోపంగా చెప్పకుండా పొలైట్గా చెప్పే విధంగా ఉండాలి. పొలైట్గా మాత్రమే చెప్పాలి. ఈ 6 అంశాలు కంపల్సరీగా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మంచి కంటెంట్ తయారవుతుంది. అదేంటి సార్ 7 ప్రిన్సిపల్స్ అన్నారు, 6 కంటెంట్లే చెప్పారు, 7వది ఏంటి సార్? 7వది కనెక్టివిటీ. ఏదైతే పై చెప్పిన 6 అంశాలని ఏదైతే కంటెంట్తో కనెక్ట్ చేసుకోగలిగినప్పుడు మాత్రమే మంచి కంటెంట్ తయారవుతుంది. ఆ మంచి కంటెంట్ని స్పెసిఫిక్గా కంపల్సరీగా పాయింట్ టు పాయింట్ ఉండాలి, రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉండేలా చూసుకోవాలి, అప్రోప్రియేట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, అలాగే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసుకోవాలి, పొలైట్గా ఉండాలి. విత్ కంటెంట్ అనేది మనం కంపల్సరీ చూసుకోవాలి. అలాగే థింగ్స్ కంపల్సరీ ఇంక్లూడ్ ఇన్ ద స్పీచ్. ఏమేమి ఉండాలి స్పీచ్లో, ఏమేమి ఉండేలా చూసుకోవాలి. అంటే స్పీచ్లో ఏమేమి ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ ఉండాలి అంటే కనుక, మన ఆలోచన, థింక్ అంటే ఆలోచించడం. స్పీచ్లో ఉండాల్సిన ఆలోచించడానికి సంబంధం ఏంటి సార్? ఎస్, కంపల్సరీగా మన ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆ ఆలోచన విధానాన్ని మార్చుకుని మంచి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ మంచి అంశాలన్నింటినీ క్రోడీకరించుకోవాలి. ఎలాంటి అంశాలు క్రోడీకరించుకోవాలి అంటే కనుక, థింక్నే ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండేలా చూసుకోవాలి. అంటే నిజమైన ఇన్ఫర్మేషనే ఉండేటట్టుగా మనం తయారు చేసుకునే కంటెంట్లో నిజమైన ఇన్ఫర్మేషన్ ఉండాలి. అలాగే హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్, అంటే ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్, మీకు చెప్పిన ప్రతి అంశం కూడా మీకు ఉపయోగపడేది అయ్యేలా ఉండాలి. అలాగే ఇన్స్పైరింగ్ ఇన్ఫర్మేషన్, అంటే స్ఫూర్తిదాయకంగా ఉండేలా చూసుకోవాలి ప్రతి అంశాన్ని కూడా కంపల్సరీ కంటెంట్లో.
అలాగే నీడ్ఫుల్ ఉపయోగపడడం, వారికి అవసరమైన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు అవసరమో అంత ఇన్ఫర్మేషన్ని వారికి ఇచ్చేలా చూసుకోవాలి. అలాగే కైండ్ ఇన్ఫర్మేషన్, విశ్వసనీయమైన ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఏదో ఏదో అంతా అనుకోకూడదు. కంపల్సరీగా విశ్వసనీయంగా ఎదురువారు నమ్మే విధంగా ఉండేలాగా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఏమేమి ఉండకూడదు స్పీచ్లో? స్పీచ్లో ఏమేమి ఉండకూడదు అంటే ఎన్ఎస్ఆర్ ఎంపీసీ అని చెప్పి నెగిటివ్ పదాలు ఉండకూడదు. అలాగే సెక్సువల్కి సంబంధించిన పదాలు ఉండకూడదు. మతపరమైన రిలీజియస్కి సంబంధించిన పదాలు ఉండకూడదు. మూవీస్, సినిమాలకు సంబంధించిన పదాలను ఎక్కువగా సినిమాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువగా చూపించకుండా మాట్లాడకుండా ఉండాలి. అలాగే పొలిటికల్, రాజకీయపరమైన విషయాలు కానీ, అలాగే కాంట్రవర్సీ, ఏదో గొడవలకు దారితీసే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండకుండా అలాంటి పదాలు ఏవి కూడా అందులో ఉండకుండా చూసుకోవాలి. అట్లాగే దాంతోపాటు పాయింట్ నాట్ రిలేటెడ్ టు ది సబ్జెక్ట్కి సంబంధించిన కాని విషయాలు ఏవి అందులో ఉండకూడదు. అలాగే కాంట్రవర్షియల్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. పొలిటికల్, రిలీజియస్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. పర్సనల్ అబ్యూజెస్ అంటే వ్యక్తిగతంగా ఎవరిని తిట్టడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. అలాగే పాయింట్స్ డిట్రిమెంటల్ టు సొసైటీ అంటే సొసైటీకి విరుద్ధమైన ఎటువంటి పాయింట్స్ కూడా దాంట్లో ఉండటానికి ఉండకూడదు. మేక్స్ మన ప్రెజెంటేషన్ అట్రాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఎందుకు నీకు అట్రాక్టివ్గా ఉండాలంటే అది గుర్తుండిపోయేలా ఉండాలి. ప్రెజెంటేషన్ ఎప్పుడు మంచి ప్రెజెంటేషన్ ఎప్పుడు గుర్తుండిపోయేలా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా దాంట్లో గ్రాఫ్స్ కానీ, ఇమేజెస్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ ఏవైనా సరే కంపల్సరీగా గుర్తుండే విధంగా ఉండేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కంపల్సరీగా ఉపయోగించుకోవాలి. అలాగే అయిపోయిన తర్వాత కూడా మన సెషన్ గుర్తుండే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మన ప్రెజెంటేషన్ అట్రాక్టివ్గా ఉంటుంది. అలాగే గ్రేట్ ప్రెజెంటేషన్ ఆర్ మోటివేటింగ్, స్ఫూర్తిదాయకంగా ఉండేటట్టుగా, స్ఫూర్తినిచ్చే విధంగా కూడా ఉన్నప్పుడు మాత్రమే అది ఎదుటివారికి అట్రాక్టివ్గా ఉంటుంది. ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి? అడవికి రాజు ఎవరండి? సింహం. మన ప్రెజెంటేషన్ కూడా ఆ సింహంలాగానే ఉండాలి. సింహంలాగా ఉండటం ఏంటి సార్ అని, సింహం అంటే దీన్ని కూడా ఒక ఎక్రోనిమ్గా తీసుకోవటం. ఎస్ అంటే మన ప్రెజెంటేషన్లో ఎప్పుడు కూడా స్టోరీ టెల్లింగ్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఒక కథ, మంచి నీతి కథ, ఏదైనా ఒక కథ, స్ఫూర్తిదాయకమైన కథ ఒకటి ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇన్స్ట్రక్టివ్ అంటే జ్ఞానం పెంచే విధంగా ఉండాలి. అలాగే మోటివేషనల్గా ఉండాలి, ప్రేరణ కల్పించే విధంగా ఉండాలి. అలాగే హాస్యాన్ని జోడించుకోగలగాలి. అలాగే ఎనాలిసిస్ అంటే పరిశీలనాత్మకంగా విమర్శలకు తావివ్వకుండా ఉండే విధంగా ఈ అంశాలన్నింటినీ కూడా జొప్పించగలిగితే మన ప్రెజెంటేషన్ చాలా అత్యద్భుతంగా ఉంటుంది. స్పీచ్ ఏం చేయాలి? రిహార్స్ యువర్ స్పీచ్ బిఫోర్ ప్రాక్టీస్. అంటే మనం ఏదైతే చెప్పడానికి ముందు వెళ్తున్నామో దానికి ముందు 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకోవాలని ఎలా చేసుకోవచ్చు? అద్దం ముందు చేసుకోవచ్చు, లేదా రికార్డ్ చేసుకుని దాన్ని రివ్యూ చేసుకోవడం మూలంగా కూడా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. మీకు ఇచ్చే అసైన్మెంట్స్ కూడా పరిస్థితి. మీరు కంపల్సరీగా అసైన్మెంట్ చేయమనటానికి కారణం మీరు ఏదైతే చెప్పడానికి మాట్లాడటానికి సరిగా మాట్లాడారా లేదా, సరిగా ప్రిపేర్ అవుతున్నారా లేదా, ప్రిపేర్ అయ్యారా లేదా తెలుసుకోవడానికి, మీరు ఎంత అనుభవం పెరిగింది, మాట్లాడడానికి మీకు ఎంత ఛాన్స్ వచ్చింది, మీకు స్పీకింగ్లో ఎంత ఎఫెక్ట్ పెరిగిందా లేదా అనేది తెలుసుకోవడం కోసం అసైన్మెంట్స్ ఇస్తాం. కాబట్టి ఆ అసైన్మెంట్స్ రికార్డ్ చేసుకోండి, రివ్యూ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకో ముఖ్య కారణం ఎందుకంటే ప్రాక్టీస్ చేసుకోమనేది యాంగ్జైటీని తగ్గించుకోవడం. స్టేజ్ మీదకి టెన్షన్ పడిపోయి ఇష్టారాజ్యం మాట్లాడకుండా భయపడిపోయి చెమటలు కారిపోయి చెప్పాలనుకున్న అంశం తప్ప వేరే అంశాలు చెప్పకుండా ఉండటం కోసం కంపల్సరీగా ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కనుక ఒక పిరమిడ్ రూపంలో తయారు చేస్తే ఫౌండేషన్ అనేది ఏదైతే ఉందో, పబ్లిక్ స్పీకింగ్ ఫౌండేషన్ అనేది ఏదైతే ఉంటుందో దానికి స్పీచ్ పర్పస్, ఇందాక చెప్పాను మీకు అసలు పర్పస్ ఏంటి, ఎందుకు చెప్తున్నాం, ఎవరి కోసం చెప్తున్నాం అనేది చూసుకోవడం. అలాగే టాపిక్ సెలక్షన్ చేసుకోవడం, ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఈ విషయం తెలుసుకోవడం అనేది మనకు పూర్తిగా ఫౌండేషన్ లాంటిది. ఒక బిల్డింగ్కి ఒక పెద్ద పిరమిడ్ లాంటి భవనాన్ని స్ట్రక్చర్ చేయాలి అంటే కనుక బేస్మెంట్ ఏదైతే ఉంటుందో, ఆ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ ఫౌండేషన్ అనేది కంపల్సరీగా స్పీచ్ పర్పస్ తెలుసుకోవాలి, టాపిక్ సెలక్షన్ తెలుసుకోవాలి, అలాగే ఆడియన్స్ ఎనాలిసిస్ కూడా తెలుసుకోవాలి. అప్పుడు తర్వాత బేస్మెంట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత స్పీచ్ ప్రిపరేషన్, రీసెర్చ్ చేయాలి, ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు, ఇన్ని విషయాలన్నింటినీ కూడా రీసెర్చ్ చేసుకోవాలి. అలాగే ఆర్గనైజ్ చేసుకుని సపోర్ట్ కావాల్సిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కానీ, లేకపోతే మీకు చూపించాల్సిన వస్తువులు కానీ, ఇలాంటి ఏదైతే సపోర్ట్ ఉన్నాయో, టెక్నికల్ సపోర్ట్ ఆర్ నాన్ టెక్నికల్ సపోర్ట్, ఇవన్నీ తీసుకోండి.
స్పీచ్ ప్రిపేర్ చేసుకోవటం అనేది ఒక బేస్మెంట్ లెవెల్ అనుకుంటే, తర్వాత లింటల్ లెవెల్ పైకి వచ్చి స్పీచ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, వెర్బల్ డెలివరీ ద్వారా, అంటే మనం మాట్లాడే విధానాన్ని ప్రాక్టీస్ చేసుకోవడం, ఆ నాన్ వెర్బల్ డెలివరీ, మీకు చేతులు హావభావాలు ఎలా ఉండాలి, మన గొంతు ఎలా ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవడం అనేది ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాతే మన ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనే పిరమిడ్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ఎఫిషియన్సీ, వీటన్నిటికి సంబంధించి ఇవన్నీ చేసినా కూడా ఎఫిషియన్సీ కూడా రావాలి. కాబట్టి ఎఫిషియన్సీ కోసం ఏం చేయాలి అంటే, కంపల్సరీగా ఎఫిషియన్సీ కోసం పర్పస్, ఒక 6 ముఖ్యమైన పాయింట్లు అంటే ఎందుకు చెప్తున్నాం, ఎందుకోసం మనం చెప్తున్నాం అంటే క్లారిఫై ద పర్పస్. అది మనకి పర్పస్ అనేది కంపల్సరీగా తెలుసుకోవాలి. అలాగే 2 రివ్యూ చేసుకోవాలి, ఎజెండా ఏంటి, అసలు ఏం చెప్తున్నాం, టాపిక్ ఏంటి, ఎలా చెప్పాలి అనేది రివ్యూ చేసుకోవాలి. అలాగే గ్యాదర్, కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ కావాల్సిన మెటీరియల్ని కలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి కావాలి తెచ్చుకోవాల్సిన మన మెటీరియల్ అక్కడి నుంచి తెచ్చుకోవాలి. అలాగే డిఫైన్ ఎందుకు చెప్తున్నాం, ఏమేమి చెప్తున్నాం అనే విషయాన్ని మనం క్లారిటీగా తెలుసుకుని, ఎదుటివారి దగ్గర నుంచి వచ్చే ప్రశ్నలు కానీ, మనం చెప్పబోయే అంశాల మీద ఇన్ఫర్మేషన్ కానీ అన్ని తెలుసుకోవాలి. అలాగే డిసైడ్, ఎటువంటి లక్ష్యాలను చెప్తున్నాం, వీళ్ళని ఎటువైపు తీసుకెళ్తున్నాం, మనం వీళ్ళకి ప్రజలకి ఎంతవరకు, ప్రేక్షకులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా మనం కంపల్సరీగా వాళ్ళకి లక్ష్యాన్ని గుర్తించడంలో, ఏర్పాటు చేయడంలో మనం కంపల్సరీగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఏవైతే మంచి ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంది అంటే మంచి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్ ఆపేయటం, సిగ్నల్ లేకపోతే సైలెన్స్లో పెట్టుకోవడం, ఎదుటివారు ఎవరైనా హడావిడి చేస్తుంటే వారందరినీ కూల్ చేసే విధంగా చూసుకోవడం, మనకి ఎటువంటి యాంగ్జైటీ టెన్షన్ లేకుండా చూసుకునే విధంగా కంపల్సరీగా చేసుకోవాలి. దాని మూలంగా మనకి కంటెంట్ తయారీ రావడమే కాకుండా మనం మాట్లాడటానికి ఎఫిషియన్సీ కూడా వస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం ఈ తయారు చేసుకున్న అంశాలన్నింటినీ ఏవైతే ఉన్నాయో, ఈ తయారు చేసుకున్న అంశాలన్నింటినీ ఇంత పెద్ద ఒక స్టేజ్లో విజువలైజేషన్ టెక్నిక్స్ ద్వారా ఊహించుకోండి. మీరే ఒకసారి ఊహించుకోండి. మీరు ఈ అంశాలన్నీ క్రోడీకరించి, పైనుంచి కింద దాకా నేను ఇప్పటిదాకా చెప్పిన అంశాలన్నీ క్రోడీకరించుకుని స్టేజ్ మీద నుంచుని ఈ అంశాలన్నీ పొందుపరుచుకుంటూ ఖచ్చితమైన బాడీ లాంగ్వేజ్ ఉపయోగించుకుని మంచి కంటెంట్ ద్వారా మంచి వాయిస్ మాడ్యులేషన్తో చెప్పడానికి గివ్ యువర్ ఆడియన్స్ ఏ ప్రెజెంటేషన్, ఒక ప్రెజెంటేషన్ మంచి గిఫ్ట్గా, గిఫ్ట్ని మాత్రం మంచిగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే మీకు మంచి ప్రశంస అనేది లభిస్తుంది. సోర్స్ ఆఫ్ కంటెంట్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి సార్? కంటెంట్ తయారు చేసుకోమని చాలా చెప్పారు, బాగుంది, చాలా బాగుంది, కానీ కంటెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? కంటెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్. కంపల్సరీగా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మనం సొంతంగా పొందిన జ్ఞానం నుంచి మనం తయారు చేసుకుంటాం. అలాగే బుక్స్ కానీ, రిఫరెన్స్ కానీ, పుస్తకాలు మనం ఎక్కువగా చదివితే కనుక చాలా మంచి అంశాలు, విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆ విషయాల్ని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు బుక్స్ రీడింగ్ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా, చాట్ జీపీటీ, ఇటీవల కాలంలో చాట్ జీపీటీ, ఏఐ వచ్చింది, అవన్నిటి ద్వారా మనం ఈ కంటెంట్ని మనం తీసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సోషల్ మీడియా, ఇవాళ ఇంటర్నెట్లో ఏ అంశాన్ని అడిగినా కూడా కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ చాలా బాగా వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు, అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. అలాగే థీసిస్ అండ్ రీసెర్చ్ పేపర్స్, పిహెచ్డీలు చేసిన వాళ్ళందరూ రీసెర్చ్ పేపర్లు సబ్మిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు సబ్మిట్ చేసిన వాటిలోంచి కూడా ముఖ్యమైన అంశాలు మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. రీసెర్చ్ డన్ బై సెల్ఫ్, మనం సొంతంగా చేసిన రీసెర్చ్ ఏదైనా ఉంటే ఆ రీసెర్చ్ని తీసుకోవచ్చు. కంపల్సరీగా ప్రభుత్వాల దగ్గర నుంచి కానీ, ప్రభుత్వ కార్యాలయాలకు సామాన్యులు కానీ ఉంటుంటాయి, వాటిల్లోంచి డేటా కానీ, అవసరమైన డేటా, గ్రాఫిక్స్, స్టాటిక్స్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ, నిజాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి తీసుకున్నా వారికి మాత్రం కంపల్సరీగా మనం ఎక్నాలెడ్జ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. స్టార్ట్ యువర్ ప్రెజెంటేషన్, స్టార్ట్ విత్ గ్రాటిట్యూడ్. కంటెంట్ ప్రిపరేషన్ తయారు చేసుకున్న తర్వాత మనం స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత మాట్లాడే అంశం ఎట్లా ఉండాలంటే కనుక, మొట్టమొదటి అంశం ఎదుటిగా థ్యాంకింగ్ ది ఆర్గనైజర్స్. ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో, లేదా మన తల్లిదండ్రులు ఉన్నారో, గ్రాటిట్యూడ్ అనేది ఎవరికి చూపిస్తామో, తల్లిదండ్రులకి, గురువులకి, ఆర్గనైజర్స్కి ఎలా చూపిస్తామో వాళ్ళకి కంపల్సరీగా ఆ గ్రాటిట్యూడ్తో మన ప్రెజెంటేషన్ మొదలు పెట్టచ్చు. అలాగే డో నాట్ జంప్ ఇన్ టు ది సబ్జెక్ట్ డైరెక్ట్లీ. ఒకేసారి సబ్జెక్ట్లోకి కంటెంట్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే మీకు ఏమీ ఇదవ్వదు. కాబట్టి అందుకని ఏదైనా సరే కంపల్సరీగా సబ్జెక్ట్లోకి డైరెక్ట్గా వెళ్లకుండా ఉండడానికి చూడాలి. రైజ్ ఏ క్వశ్చన్, ఒక క్వశ్చన్ రైజ్ చేయండి. మొదలు పెట్టేటప్పుడు కంపల్సరీగా ఒక క్వశ్చన్తో మొదలు పెట్టండి, లేదా కొటేషన్తో మొదలు పెట్టండి, లేదా ఒక మంచి కథ చెప్పండి, అలాగే ఒక మంచి జోక్తో చెప్పండి. అలాగే ఏదైనా సరే
టాపిక్కి మనం ఏదైతే ఎంచుకున్న టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్కి తగ్గట్టుగా ఉండేటట్టే ఈ పైవన్నీ ఉండేటట్టు చూసుకోవాలి. కంటెంట్ ప్రిపరేషన్, కంటెంట్ అంటున్నాం కదా, అసలు కంటెంట్ అంటే ఏముంటాయి కంటెంట్లో అనేది. కంటెంట్ అంటే క్లారిటీ, కనెక్టివిటీ. క్లారిటీ అంటే మీకు అర్థమవుతుంది కదండి. ఒరిజినాలిటీ, కంపల్సరీగా సబ్జెక్ట్ క్లారిటీగా ఉండాలి. మనం చెప్పాలనుకున్న అంశం ఏదైతే ఉందో ఆ అంశం క్లారిటీగా కనెక్ట్ అయ్యేటట్టుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఒరిజినాలిటీ ఉండాలి. అలాగే న్యాచురల్గా ఎదుటివారికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అలాగే గా ఉండాలి. టోటల్నెస్ మొత్తం సబ్జెక్ట్ అంతా ఉండేటట్టు ఎదుటివారికి ఉపయోగపడేటట్టు ఉండాలి. ఎఫెక్టివ్గా మరియు ఎనర్జెటిక్గా ఉండేలా ఉండాలి. అలాగే నావెల్టీ, కొత్తదనం ఉండాలి చూసుకోవాలి. అలాగే టెక్నాలజీని మాత్రం తప్పనిసరిగా ఉపయోగించుకునే విధానంగా ఉండాలి. ఈ 7 అంశాలని కంపల్సరీగా మనం పాటిస్తే కంపల్సరీగా మన కంటెంట్ అనేది చాలా అత్యద్భుతంగా వస్తుంది. ఇంత బాగా తయారు చేసుకున్న తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే, ఇంత బాగా తయారు చేసుకుని ఎదుటి వారికి స్టేజ్ మీద మాట్లాడినప్పుడు మనకు కావాల్సింది అప్లాస్ ఎట్లా వస్తుందండి? కంపల్సరీగా ఫోకస్, ఏ సబ్జెక్ట్ అయితే ఉందో ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ మన కంపల్సరీగా ఉండేలా చూసుకోవాలి. మనం ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉండేలా చూసుకోవాలి. దాన్ని డీవియేట్ అవ్వకూడదు. అలాగే మోటివేషన్, స్ఫూర్తినిచ్చే విధంగా టాపిక్ మీద ఫోకస్ చేసుకోవాలి. అలాగే ప్రేరణ కల్పించే విధంగా, ప్రేరణ మనం పొందాలి, ఎదుటివారికి ప్రేరణ కల్పించే విధంగా ఉండేలా చూసుకోవాలి. అట్లాగే డెడికేషన్, ఈ డెడికేషన్ అనేది అంకితం అవ్వాలి. అంటే సబ్జెక్టుని పూర్తి స్థాయిలో చదవటం దగ్గర నుంచి, పూర్తి స్థాయిలో సేకరించడం దగ్గర నుంచి, ఏవైతే ఈ 3 ఉన్నాయో ఈ 3 అంశాలు ఎప్పుడు కూడా ఆన్లో ఉండాలి. అప్పుడే మనకి కంటెంట్ ప్రిపరేషన్ సక్రమంగా జరిగి మంచి అభివృద్ధిలోకి రావడానికి అవకాశం, మంచి అప్లాస్ ఏదైతే ప్రశంసలు లభించడానికి అవకాశం ఉంది. ఎక్స్క్యూజెస్ ఆఫ్లో ఉండేటట్టు చూసుకోవాలి. అంటే క్షమాపణలు ఉండకూడదు. సార్ నేను ఇట్లా చేయలేకపోయాను ఏమనుకోవద్దు, పూర్తిగా చెప్పలేకపోయాను ఏమనుకోవద్దు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఎక్స్క్యూజెస్ ఉండకుండా చూసినప్పుడు మాత్రమే మనం మంచి కంటెంట్ని ఎదుటివారికి చెప్పగలుగుతాం. అప్పుడే మనం మంచి అప్లాజ్ పొందగలుగుతాం. మీరు పొందే ఆనందం ఏదైతే ఉందో, ఇంత తయారు చేసుకున్న తర్వాత మనకు ఏదైతే ప్రశంసలు వస్తున్నాయని లేచి నుంచుని చప్పట్లు కొడుతుంటే ఎలా ఉంటుంది అనుకునే ఒక విషయాన్ని ఒకసారి మన కళ్ళ ముందు కనుక ఆలోచించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఆ ఒకసారి కళ్ళు మూసుకుని ఆ అనుభూతిని పొందితే ఎంత ఉంటుందో ఒక్కసారి అందరూ కూడా కళ్ళు మూసుకుని ఆనందాన్ని పొందండి. చివరిగా మంచి స్పీకర్, మనం ట్రైనర్ కావాలంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే, మనం ఎక్కడ పడితే అక్కడ దొరికే రాయిలా ఉండకూడదు. ఎక్కడ పడితే అక్కడ దొరికే రాయిలా ఉండకూడదు. అరుదైన అమూల్యమైన వజ్రంలా ఉండాలి. అంటే మంచి నిజాయితీ గల ప్రత్యేకమైన సమాచారాన్ని, మనం మంచి కంటెంట్ని కనుక అందించినప్పుడే మనం మంచి స్పీకర్లు గాను ట్రైనర్లు గాను అవుతాం. అప్పుడే మనకి ప్రశంసలు దక్కడంతో పాటు ఇంతకు ముందు చెప్పిన అంశాలన్నీ కూడా మనకి లభించడానికి అవకాశం ఉంది. బెస్ట్ ఆఫ్ లక్.